హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర లేదా తెలంగాణ మూమెంట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అండ్ నేమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్, ఎవరెవరైతే ప్రముఖంగా మొబిలైజేషన్ పీరియడ్లో అంటే 1969 తర్వాత నుంచి 2000 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థల యొక్క ఉద్దేశాలు, వ్యవస్థలు ఏం చేశాయి అనే దాని మీద మనం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఈ పీడిఎఫ్లో చూస్తున్నారో ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 2014 నుంచి 2023 అంటే ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలనే నేను ఒక ఆర్డర్ వైజ్లో సీక్వెన్స్గా పెట్టిన. అంటే 1980 నుంచి మొదలుకుంటే 2000 వరకు ఈ మధ్యలో తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు ఎవరు అనేది మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఇందులో ఉన్నటువంటి చాలా వరకు అంశాలన్నీ కూడా ఇంతకుముందు గ్రూప్స్లో కానీ లేదా జిఎస్లో కానీ వచ్చాయి కాబట్టి వచ్చిన ప్రశ్నలే మళ్ళీ వస్తున్నాయి. మిత్రులారా గమనించండి, వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ వస్తున్నాయి కాబట్టి వీటి మీద మనం కొంచెం అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అందుకే మీ అందరికీ కొంచెం చూడడానికి, చదివేలా అనిపించడానికి నేను కలర్ఫుల్గా ఈ యొక్క పీడిఎఫ్ని క్రియేట్ చేశాను. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఈ లింక్ని క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ని తీసుకోగలరు. సో చూద్దాం ఒకసారి. అసలు సార్ ఈ మొబిలైజేషన్ పీరియడ్ అంటే ఏంటి అంటే తెలుగులో మనం దీన్ని సమీకరణ దశ అంటాం. సమీకరణ దశ అంటే మిత్రులారా మనకి మీ అందరికీ తెలిసిందే 1952లో మనకి ఏ ఉద్యమం జరిగింది? ముల్కీ ఉద్యమం జరిగింది. ముల్కీ మూమెంట్ వాజ్ బిగాన్ ఇన్ 1952. లాటర్ ఇన్ 1969 తెలంగాణ ఫస్ట్ ఫేజ్ మూమెంట్, దీన్ని మనం తొలి దశ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటి 2001 నుంచి మలి దశ ఉద్యమం జరిగింది. మలి దశ ఉద్యమం అంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు ఈ ఇన్ బిట్వీన్లో ఏం జరిగింది అనేది నేర్చుకుంటాం. ఓకే, ఎందుకంటే తొలి దశ ఉద్యమం అనేటటువంటిది 1971లో తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత తెలంగాణ మూమెంట్ అంత పెద్దగా లేదు కదా. మీరు ఒకసారి కనుక గమనించినట్టయితే మనకేం జరిగింది? తెలంగాణ మూమెంట్ ఎందుకు చల్లబడింది? వై ద తెలంగాణ మూమెంట్ బికేమ్ వెరీ సైలెంట్? బికాస్ ఇన్ 1971 జనరల్ ఎలక్షన్స్, వాట్ ఎలక్షన్స్? లోక్సభ ఎలక్షన్స్. 1971లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో టీపీఎస్ వాన్ 10 సీట్స్ అవుట్ ఆఫ్ 14. 14 సీట్లలో 10 సీట్లు గెలిచింది కాబట్టి ఇందిరాగాంధీ డిస్కస్డ్ విత్ మర్రి చెన్నారెడ్డి, దెన్ తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఇట్ మర్జ్డ్ ఇన్ టు కాంగ్రెస్. ఇది కాంగ్రెస్లో కలిసిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? మనకి 1972లో 5 పాయింట్ ఫార్ములా. దాని తర్వాత 1973లో మనకి 6 పాయింట్ ఫార్ములా ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. అంటే టీపీఎస్ పార్టీ కాంగ్రెస్లో కలిపిన తర్వాత మనకి సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. తెలంగాణ వారికి రక్షణలు 5 సూత్రాల పథకం ద్వారా ఇచ్చారు. అప్పుడు ఏ మూమెంట్ వచ్చింది? జయాంధ్ర మూమెంట్ వచ్చింది. తెలంగాణ వారికి అట్టట్లు ఇస్తారండి మీరు అని జయాంధ్ర మూమెంట్ వచ్చింది. జయాంధ్ర మూమెంట్ని చల్లపరచడానికి ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు. సో దాని తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కువగా డిస్కషన్స్ ఎక్కడా కూడా లేవు. సో అందువల్ల తెలంగాణ గురించి ప్రజల్లోకి తీసుకురావడానికి, తెలంగాణ గురించి మళ్ళీ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలంగాణ ఎందుకు అవసరమో చెప్పడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు ప్రయత్నం చేశాయి. సో ఆ వ్యవస్థల గురించే చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. సో వాటిని నేను సీక్వెన్స్గా అరేంజ్ చేశాను. పీడిఎఫ్ దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే, దాదాపు ఉండవు, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పొచ్చు. మిత్రులారా, నేను ఇచ్చినటువంటి
ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్ అకార్డింగ్ టు ద తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలనే ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో చూసి సీక్వెన్స్లో అరేంజ్ చేశాను. సో లెట్స్ బిగిన్ విత్ తెలంగాణ జల సాధన సమితి. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాలు. సో దాంట్లో ఫస్ట్ వన్ నీళ్లు ఇన్ ద సెన్స్ వాటర్. సో దూషర్ల సత్యనారాయణ ఇనిషియల్లీ హీ హాజ్ స్టార్టెడ్ జల సాధన సమితి. వాటర్ కోసం ఈయన ఒక జల సాధన సమితి అనే ఒక సంస్థను స్థాపించారు. జల సాధన ఉద్యమం చేశారు ఆయన. ఎందుకంటే నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నల్గొండలో ఏదైతే ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయో వారికి మంచినీరు కావాలనే ఉద్దేశంతో హీ హ్యాస్ డన్ ఏ ఫుట్ మార్చ్, పాదయాత్ర. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు? నల్గొండ టు ఓయూ, నల్గొండ టు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఎవరు చేశారు? దూషర్ల సత్యనారాయణ. ఆయన చేసినటువంటి ఉద్యమం ఏంటి? జలసాధన ఉద్యమం, జలసాధన సమరం అని కూడా చెప్పొచ్చు. ఓకే, అప్పుడు ఆయన జలసాధన ఉద్యమం చేస్తున్నప్పుడు సూడు తెలంగాణ సుక్క నీరు లేని దాన నా గోడు తెలంగాణ అనే పాట, దిస్ సాంగ్ బికేమ్ వెరీ ఫేమస్. సో దిస్ ఈజ్ అబౌట్ జలసాధన సమితి. నౌ లెట్స్ సీ ద సెకండ్ వన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్. As we know that in 1953 కేఆర్ ఆమోస్, 1953లో కేఆర్ ఆమోస్ అనేటటువంటి ఆయన ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్లో ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ యొక్క హెచ్ఎన్జిఓలో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్. సో ఈ హెచ్ఎన్జిఓకి అసలు పేరు ఏంటి అంటే ములాజిం యూనియన్. హెచ్ఎన్జిఓ ద ఫస్ట్ యూనియన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ములాజిం యూనియన్. ములాజిం అంటే వర్కర్స్ యూనియన్. మరి దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అబ్దుల్ గఫార్ హుస్సేన్ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్. సో ములాజిం యూనియన్ ఏమైపోయింది? హెచ్ఎన్జిఓ అయిపోయింది. సో హెచ్ఎన్జిఓ తర్వాత ఏమైపోయింది? టీఎన్జిఓ అయింది. ఎప్పుడు? 1967లో జరిగింది. మరి హెచ్ఎన్జిఓకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? మనకి సురేంద్రనాథ్, నాగర్ చెట్టి, రాజేంద్ర పిల్లై, వీరందరూ కూడా హెచ్ఎన్జిఓలో ఉండేవారు. మనకి తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓ పాత్ర, ద రోల్ ఆఫ్ టీఎన్జిఓ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1969 ఉద్యమం ఒక రేంజ్లో, ఒక పీక్ లెవెల్లో వెళ్ళిందంటే దానికి కారణం ఎవరు అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేఆర్ ఆమోస్. ఏప్రిల్ 15లో ఇక్కడ కూడా వీరు స్ట్రైక్ వెళ్ళారు. దే ఆల్సో వెంట్ ఫర్ స్ట్రైక్. ఎప్పుడు? జూన్లో స్ట్రైక్లో వెళ్ళారు. 1969 జూన్ 10 దే వెంట్ ఫర్ స్ట్రైక్కి వెళ్ళారు. ఎప్పటి వరకు జరిగింది? అది జూలై 16 వరకు జరిగింది. అంటే 37 days స్ట్రైక్ జరిగింది. ఎప్పుడు? 1967లో. అండ్ 1967 ఏప్రిల్ 15 1 day స్ట్రైక్ జరిగింది. 1 day స్ట్రైక్. సో టీఎన్జిఓ 1 day స్ట్రైక్ జరిగిందని చెప్పి కేఆర్ ఆమోస్ని గవర్నమెంట్ జాబ్లో నుంచి తీసేశారు. కేఆర్ ఆమోస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్ అండ్ దెర్ వాజ్ ఎ బ్యాన్ ఆన్ టీఎన్జిఓ. ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నారని ఆమోస్ గారిని, అదేవిధంగా టీఎన్జిఓని కూడా బ్యాన్ చేసేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తర్వాత తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించింది 1983లో బై సత్యనారాయణ. ఎవరు? స్టేట్ అడ్వైజర్ అనేటటువంటి న్యూస్ పేపర్కి ఎడిటర్. స్టేట్ అడ్వైజర్ సత్యనారాయణ ఎవరు అంటే స్టేట్ అడ్వైజర్ స్టేట్ అడ్వైజర్ అనేటటువంటి న్యూస్ పేపర్కి ఆయన ఎడిటర్. ఈయన తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత తెలంగాణ పార్టీ, దేవానంద స్వామి అనే వ్యక్తి, దేవానంద స్వామి వాజ్ ఫౌండెడ్ తెలంగాణ పార్టీ, ఈజ్ ఫ్రమ్ వరంగల్. నెక్స్ట్ తెలంగాణ జనసభ 1985. మిత్రులారా, ఒక్కొక్కసారి
ఇటు ఆర్గనైజేషన్స్ ఇస్తారు, ఇలా ఆర్గనైజేషన్ ఇస్తారు. ఇటు 1985, 1983, 1980. సో ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో అందుకే ఇయర్స్ కూడా మనం నేర్చుకోవాలి. గుర్తున్న కాడికి నేర్చుకుందాం. చదివిన తర్వాత వచ్చినాయేమని రానిమనే కావు. సో కాబట్టి ఈ ఇయర్స్ చూసి భయపడకండి. తెలంగాణ జనసభ ఎవరు ఫౌండ్ చేశారు? అగైన్ సత్యనారాయణ ఎవరు? స్టేట్ అడ్వైజర్ న్యూస్ పేపర్. సత్యనారాయణ రెండింటి చేశారు. వన్ ఈజ్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ తెలంగాణ జనసభ. ఈ రెండింటిని సత్యనారాయణ స్టేట్ అడ్వైజర్ అనేటటువంటి పత్రికకి ఎడిటర్గా ఉన్నటువంటి సత్యనారాయణ ఈ రెండింటిని తను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభా కమిషన్. తెలంగాణ మీద ఒక కమిషన్ వేయాలి అని చెప్పి వందే మాతరం రామచంద్రరావు గారు డిస్కస్ చేసిన తర్వాత ఒక కమిషన్ వేశారు. ఓకే, ఆర్య సమాజ్ వాళ్ళు. ఇట్ ఈస్ ఆర్య సమాజ్, దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఆర్య సమాజ్ అసోసియేషన్. సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ 1985లో పెట్టారు. సో దీనిలో 2 మెంబర్స్ ఉన్నారు, ఓం ప్రకాష్ త్యాగి అండ్ హెచ్కేఎస్ మాలిక్. దే wrote a letter to రాజీవ్ గాంధీ టు టేక్ యాక్షన్ ఆన్ తెలంగాణ ఇష్యూ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు రాజీవ్ గాంధీకి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలి అని లెటర్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ 1987. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ 1987 అంటే 1971లో టీపీఎస్ కాంగ్రెస్లోకి మర్జ్ అయిన తర్వాత ఐఎన్సీలో మర్జ్ అయిన తర్వాత ఎక్కడ పెద్ద మూమెంట్ లేదు. తెలంగాణ గురించి ఎక్కువ మంది పట్టించుకోవట్లేరు. అందుకే తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకురావడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. తెలంగాణ యొక్క గోస, తెలంగాణకి ఎటువంటి ఇంజస్టిస్ జరిగింది, తెలంగాణకి ఏ రకంగా మోసం జరిగిందో చెప్పడానికి ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా ట్రై చేస్తున్నాయి. సో దాంట్లో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ప్రొఫెసర్ జి లక్ష్మణ్, చాలా ఇంపార్టెంట్, ప్రొఫెసర్ జి లక్ష్మణ్ గారు 1987లో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనే అసోసియేషన్ని స్థాపించారు. దెన్ తెలంగాణ ప్రజా సమితి. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి హిస్టరీ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి చూద్దాం. 28 ఫిబ్రవరి 1969 తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. Telangana People Convention was founded on 28 February 1969. This changed as Telangana Praja Samiti. On 25th March 1969. నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా మిత్రులారా. టీపీఎస్ యొక్క ఇంతకుముందు పాత పేరు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. దీన్నే తెలుగులో తెలంగాణ ప్రజల మహాసభ అంటారు. ఈ తెలంగాణ ప్రజల మహాసభ ఎలా మారింది, ఎలా చేంజ్ అయింది? తెలంగాణ ప్రజా సమితిగా చేంజ్ అయింది. మరి దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? మదన్ మోహన్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై వన్ పర్సన్ ఫ్రమ్ సిద్దిపేట్, మదన్ మోహన్ అనే ఫౌండ్ చేశారు. మరి టీపీఎస్ 1969లో పుట్టింది. 1969లో పుట్టి ఎక్కడికి వెళ్ళింది? 1969లో పుట్టి 1971లో కాంగ్రెస్లో కలిసిపోయింది. సో కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని సెకండ్ టైం ఎస్టాబ్లిష్ చేశారు. ఉదాహరణకి ఇంతకుముందు December 9, 2022 ఏమైంది? టీఆర్ఎస్ పార్టీ చేంజ్డ్ యాజ్ బీఆర్ఎస్గా చేంజ్ అయింది. ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్ అనే పేరు మీదుగా మళ్ళీ కొన్ని రికగ్నైజేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అలాగే టీపీఎస్ పార్టీ కాంగ్రెస్లో మర్జ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత 1987లో అగైన్ తెలంగాణ ప్రజా సమితి రీబార్న్. తెలంగాణ ప్రజా సమితి బార్న్ అగైన్ ఇన్ 1987 బై తెలంగాణ గాంధీ అని పిలిచేటటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి. అయితే తెలంగాణ జనసభ కూడా దీనిలో కలిసిపోయింది. ఇంతకుముందు అనుకున్నాం కదా, టీజేఎస్ అండ్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇది దీనిలో కలిసిపోయింది. సత్యనారాయణ స్టేట్ అడ్వైజర్ న్యూస్ పేపర్. ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి, తెలంగాణ జనసభ స్టేట్ అడ్వైజర్ న్యూస్ పేపర్. దీన్ని ఈ తెలంగాణ జనసభని టీపీఎస్లోకి మెర్జ్ చేసేశారు. ఓకే,
నెక్స్ట్ తెలంగాణ పోరాట సమితి. తెలంగాణ పోరాట సమితి 1987, తెలంగాణ పోరాట సమితి 1987, మేచినేని కిషన్ రావు అండ్ కేఆర్ ఆమోస్. తెలంగాణ పోరాట సమితి మేచినేని కిషన్ రావు, కేఆర్ ఆమోస్. చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ అమ్మా. తర్వాత తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1987లో పెట్టారు. పుస్తకాలలో దీని గురించి 1988 అని ఉందమ్మా, 1988 ఉంది. బట్ తెలుగు అకాడమీలో 1987 ఉంది. కాబట్టి యాజ్ పర్ ద తెలుగు అకాడమీ నేను మీకు ఇస్తున్నాను. యాజ్ పర్ ద తెలుగు అకాడమీ నేను చెప్తున్నాను. వి ప్రకాష్ కానీ మిగతా పుస్తకాల్లో 1988 ఉంది, దయచేసి గమనించగలరు. సో నేను చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పోటీ పరీక్షల ప్రత్యేకం తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఇస్తున్నాను. సో దీన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే తెలంగాణ ప్రభాకర్, టి ప్రభాకర్, ఆయన పేరే తెలంగాణ ప్రభాకర్. మరి అది ఏ విధంగా ఏర్పాటు జరిగింది, హౌ ఇట్ వాజ్ ఫౌండెడ్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏ విధంగా ఫౌండ్ కాబడింది అనేది కొంచెం హిస్టరీ ఉంది. ఈవి పద్మనాభం అనే వ్యక్తి ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనేటటువంటి ఒక చిన్న పత్రిక ద్వారా ఈవి పద్మనాభన్ తెలంగాణకు జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ని బయటికి తీసుకొచ్చిండు. అరే ఇదేదో బాగుంది కదా, ఈవి పద్మనాభన్ తెలంగాణకు జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ని ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ ద్వారా తీసుకొస్తున్నాడు కదా, ఫ్లాష్ అండ్ ఫెలోమెన్. సో మరి ఈయనకి పబ్లిష్ చేసుకోవడానికి ఈయనకు ప్లేస్ ఇద్దామని చెప్పి తెలంగాణ ప్రభాకర్ తన ఆఫీస్నే ఈవి పద్మనాభం గారికి ఇవ్వడం జరిగింది. తన ఆఫీస్ని, హిజ్ ఆఫీస్ హ్యాస్ బిన్ గివెన్ టు హ్యాండ్ ఓవర్ టు ఈవి పద్మనాభన్ టు పబ్లిష్ ద న్యూస్ అబౌట్ తెలంగాణ. సో దాని తర్వాత తెలంగాణ ప్రభాకర్ మనకంటూ ఒక ట్రస్ట్ ఉంటే బాగుంటుంది, సో తెలంగాణ గురించి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రజలకు చెప్పడానికి ఒక ట్రస్ట్ ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభాకర్ 1987లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఇది కాచిగూడ బసంత్ టాకీస్, కాచిగూడ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి, స్టేషన్కి ఒక 100 మీటర్లు కూడా ఉండదు, 70-80 మీటర్లు ఉంటుంది కాచిగూడ రైల్వే స్టేషన్కి. అక్కడ బసంత్ టాకీస్ దగ్గర బసంత్ టాకీస్లో ఇనాగ్రేట్ అయింది. మిత్రులారా, బసంత్ టాకీస్ అంటే ఏంటంటే నిజాం నిర్మించినటువంటి టాకీసే బసంత్ టాకీస్. టాకీస్ అంటే ఏం లేదు, థియేటర్, బసంత్ టాకీస్. ఈ బసంత్ టాకీస్లో ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ జరిగింది. దాని తర్వాత ఈ సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ రిలీజ్డ్ బుక్ పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ. మరి వీరు ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరేంటి, పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ. తెలంగాణ మీద ఒక పర్స్పెక్టివ్ ఉద్దేశంతో ఒక బుక్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆల్సో రిలీజ్డ్ ఏ బుక్ కాల్డ్ యాజ్ మా తెలంగాణ అనే బుక్ని కూడా, న్యూస్ పేపర్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ సంఘర్షణ సమితి. మిత్రులారా గమనించండి, మేచినేని కిషన్ రావు తెలంగాణ పోరాట సమితి అని పెట్టిండు. ఆ తర్వాత తెలంగాణ సంఘర్షణ సమితి, రెండు ఉన్నాయి. వన్ ఈస్ తెలంగాణ పోరాట సమితి అండ్ వన్ మోర్ ఈస్ తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ పోరాట సమితి, రెండింటిని పెట్టారు. సో ఇక్కడ మేచినేని కిషన్ రావు అండ్ కోహెడ ప్రభాకర్ బోత్ ఆర్ ఫౌండెడ్ తెలంగాణ సంఘర్షణ సమితి. తెలంగాణ సంఘర్షణ సమితి. తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం, దీన్నే తెలంగాణ ఫోరం అని కూడా అంటారు. దీన్ని ఒక్కోసారి తెలంగాణ ఫోరం అని కూడా అంటారమ్మా. సో గమనించండి, తెలంగాణ ఫోరం అన్నా తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం అన్నా ఒకటే. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ, ఏది దూచర్ల సత్యనారాయణ జలసాధన సమితి. సో దూచర్ల సత్యనారాయణ చేస్తున్నటువంటి ఉద్యమం జానారెడ్డి గారికి కూడా నచ్చి, జానారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్గా పనిచేసిండు. జానారెడ్డి ఫ్రమ్ నల్గొండ డిస్టిక్. తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం అనే దాన్ని 1992లో ఫౌండ్ చేశారు. 1992లో జానారెడ్డి గారు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం అనే దాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటు చేయడానికి కారణం ఎవరు, దూసర సత్యనారాయణ జలసాధన సమరం లేదా జలసాధన సమితి ఉద్యమం, లేకపోతే ఆయనకి ఇది పెట్టే ఉద్దేశం లేకుండే. తర్వాత తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 1992 బై కోతిరెడ్డి మనోహర్ రెడ్డి, సామిడి జగన్ రెడ్డి.
సామిడి జగన్ రెడ్డి కాకతీయ అనేటటువంటి పత్రికకు ఎడిటర్. కాకతీయ అనే పత్రికకి సామిడి జగన్ రెడ్డి ఎడిటర్. మరి వీరు చిన్న రాష్ట్రాల సదస్సు జరిగింది 1993లో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, మీటింగ్ జరిగింది ఆన్ స్మాల్ స్టేట్, చిన్న రాష్ట్రాలపై ఒక మీటింగ్ జరిగింది. మరి ఈ మీటింగ్లో అప్పటి జనతాదళ్ లీడర్ జార్జ్ ఫెర్నాండెస్, చాలా ఇంపార్టెంట్, జార్జ్ ఫెర్నాండెస్, సోషలిస్ట్ లీడర్ సురేంద్ర మోహన్ ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. అంతేకాకుండా ఈ తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే చాలా పోరాటాలు చేసింది మిత్రులారా. వట్టికోట అల్వార్ స్వామి రచించినటువంటి ప్రజల మనిషిని ఓయూ తెలుగు లిటరేచర్లో పెట్టాలి అని చెప్పి నిరాహార దీక్ష చేసిండు మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి వాజ్ వెంట్ ఫర్ హంగర్ ఫాస్ట్ ఫర్ టు ఇన్కల్కేట్ వట్టికోట అల్వార్ స్వామిస్ ప్రజల మనిషి ఇన్ తెలుగు లిటరేచర్ పీజీ, తెలుగు లిటరేచర్లో పీజీలో యాడ్ చేయాలని చెప్పారు. ఫైనల్లీ రెగ్యులర్ స్టడీస్లో కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయితే తన ప్రజల మనిషిని ఇన్కల్కేట్ చేశారు, పెట్టారు. దాని తర్వాత ఎయిడెడ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిడెడ్ టీచర్స్ని తెలంగాణకు పంపిద్దామని ట్రై చేసిండ్రు డెప్యుటేషన్ మీద. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఆంధ్ర వాళ్ళని పంపించిండ్రు. సో దానికి అగెనిస్ట్గా మనోహర్ రెడ్డి నిరాహార దీక్ష చేసిండు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలంగాణ ముక్తి మోర్చా మేచినేని కిషన్ రావు ఇప్పటి వరకు 3 వచ్చాడు చూడండి. ఇంతకుముందు తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ పోరాట సమితి, మళ్ళీ ఇక్కడ థర్డ్ వన్ తెలంగాణ ముక్తి మోర్చా. తెలంగాణ ముక్తి మోర్చా 1993 బై మేచినేని కిషన్ రావు అండ్ మురళీధర్ రావు. మనకి మేచినేని కిషన్ రావు, తర్వాత కేశవరావు జాదవ్, చాలా ఆర్గనైజేషన్లు ఉంటారు. మేచినేని కిషన్ రావు అండ్ కేశవరావు జాదవ్ 4-5 ఆర్గనైజేషన్లు ఉంటారు, ఇద్దరు 3 కంటే ఎక్కువ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉంటారు. మరి తెలంగాణ ముక్తి మోర్చా వాళ్ళు ఏం చేశారు, ఎల్లంపల్లి నుంచి సికింద్రాబాద్కి 1998లో వీరు పాదయాత్ర చేశారు. ఎల్లంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు పాదయాత్ర చేశారు ముక్తి మోర్చా. తర్వాత నిజామాబాద్ మీటింగ్ 1996లో నిజామాబాద్లో జరిగినటువంటి మీటింగే మలిదశ ఉద్యమంలో మొదటి మీటింగ్ అమ్మ. మలిదశ ఉద్యమంలో మొదటి మీటింగ్ నిజామాబాద్లో జరిగినటువంటి మీటింగ్. ఇక్కడ పోషెట్టి అనేటటువంటి స్టూడెంట్ లీడర్ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మలిదశ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, నిజామాబాద్లో జరిగింది 1996. దాని తర్వాత వరంగల్ మీటింగ్ 1996 నవంబర్ 1 దీన్ని విద్రోహ దినం అంటారమ్మా. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న. 1996 నవంబర్ 1. ఎందుకంటే నవంబర్ 1 ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫార్మేషన్ డే. ఏపీ నవంబర్ 1న ఫామ్ అయింది కాబట్టి ఈ ఫార్మేషన్కి వ్యతిరేకంగా టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి ప్రిసైడెడ్ బై భూపతి కృష్ణమూర్తి వీరు తెలంగాణ విద్రోహ దినం బ్లాక్ డే అబ్జర్వ్ చేశారు టీపీఎస్ ఆధ్వర్యంలో. ఇది భూపతి కృష్ణమూర్తి యొక్క ప్రెసిడెన్షిప్లో జరిగింది, ఆధ్వర్యంలో జరిగింది, లేదా భూపతి కృష్ణమూర్తి యొక్క అధ్యక్షతన జరిగిందని చెప్పవచ్చు. భూపతి కృష్ణమూర్తి ఎవరు గుర్తుందా? భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడ 1987 తెలంగాణ ప్రజా సమితి ఇక్కడ ఉంది చూడండి. తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి. ఓకే, సో తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి 1996లో నవంబర్ 1లో వరంగల్లో జరిగినటువంటి మీటింగ్లో విద్రోహ దినం బ్లాక్ డేగా పాటించారు. మల్లేపల్లి రాజం ట్రస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, వన్ ఇంటలెక్చువల్ మల్లెపల్లి లక్ష్మయ్య ఫ్రమ్ జనగాం డిస్టిక్. జనగాం ఎక్కడంటే గోదావరి ఒడ్డున, గోదావరి ఖని పక్కన జనగాం అనేటటువంటి స్మాల్ విలేజ్లో పుట్టినటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య మల్లెపల్లి రాజం ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ని ఏర్పాటు చేసి తెలంగాణ గురించి మీటింగ్స్ పెట్టేవారు. ఈ ఆర్గనైజ్డ్ మీటింగ్స్ అబౌట్ తెలంగాణ. సో మల్లెపల్లి లక్ష్మయ్య ఆర్ మల్లెపల్లి రాజం ట్రస్ట్ ది ఆర్గనైజ్డ్ మీటింగ్ 1997 జనవరి 14 సంక్రాంతి పండుగ రోజున గోదావరి ఖనిలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటటువంటి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వాజ్ అటెండెడ్ మీటింగ్ ఎట్ గోదావరి ఖని 1997 January 14 and he gave a speech on what is happening in Telangana.
తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశం మీద ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఓకే, తను ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో తర్వాతి కాలంలో అది బుక్గా మారుతుంది. ఓకే, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది బుక్ రూపంలో వస్తుందమ్మా. తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది బుక్ రూపంలో కూడా ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్, చాలాసార్లు వచ్చిన ఇంకో ప్రశ్న, ఇంతకుముందు చెప్పాను భువనగిరి సభ చాలాసార్లు వచ్చింది, వరంగల్ సభ చాలాసార్లు వచ్చిందని చెప్పాను. అదేవిధంగా వరంగల్ సభకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మీటింగ్ 1997 జనవరి 17 మీటింగ్ ఎట్ వివి కాలేజ్ అశోక టాకీస్ కోటికి దగ్గరగా ఉన్నటువంటి అశోక టాకీస్, అక్కడ ఉన్నటువంటి వివి కాలేజ్ దగ్గర మీటింగ్ జరిగింది. మరి మీటింగ్ ఆర్గనైజ్ చేసింది పాషం యాదగిరి, రిపోర్టర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఆర్గనైజ్డ్ మీటింగ్. మరి మీటింగ్ ఎందుకు పెట్టారు? గులాం రసూల్ ఖాన్ వాజ్ డైడ్ ఇన్ ఏ పోలీస్ ఫైరింగ్. పోలీసు కాల్పుల్లో గులాం రసూల్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మీటింగ్? ఈ మీటింగ్ యొక్క పేరు ఏంటంటే ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీటింగ్. ఇదే వచ్చింది చాలాసార్లు, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీటింగ్. సో ఇక్కడ ఈ సమావేశంలోనే దగాపడ్డ తెలంగాణ బుక్ అనేది కూడా రిలీజ్ అయింది. దీన్ని రాసిన వారు గాదె ఇన్నయ్య. చాలా చాలా ఇంపార్టెంట్. గాదె ఇన్నయ్య దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకం 1997లో మనకి వివి కాలేజ్ లేదా అశోక టాకీస్ దగ్గర జరిగినటువంటి మీటింగ్లో రిలీజ్ అయింది. గద్దర్ పాడిన పాట ఈ సమావేశంలో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. తెలంగాణ ఉద్యమంలో చాలా ఫేమస్ అయిన పాట, ఈయన పాడిన పాట. మరి గద్దర్ పాడిన ఫస్ట్ పాట ఏంటి అంటే ఆపుర రిక్షోడో నీ రిక్ష మీద నేనొస్తా అన్న పాట గద్దర్ పాడిన మొట్టమొదటి పాట. సో గద్దర్ పాడిన మొట్టమొదటి పాట ఆపుర రిక్ష. గద్దర్ పాడినటువంటి ఇంకొక పాట చాలా ఫేమస్ పాట ఆకలి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. ఇది వివి కాలేజ్ మీటింగ్లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీటింగ్లో పాడడం జరిగింది. తర్వాత నేషనల్ ఫ్రంట్ ఫర్ స్మాల్ స్టేట్స్ మీటింగ్ 1997 1997 ఫిబ్రవరి 24-25లో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో జస్టిస్ కొండా మాధవరెడ్డి చైర్మన్గా చిన్న రాష్ట్రాలకు ఒక ఆర్గనైజర్గా ఒక చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. కొండా మాధవరెడ్డి జస్టిస్ కొండా మాధవరెడ్డి హైకోర్టు జస్టిస్, కొండా మాధవరెడ్డి హైకోర్టు జడ్జినా. ఎందుకంటే మనకి 1972లో 1972 ఫిబ్రవరి 14 రోజు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో? లక్ష్మణ్ రావు వెంకటరెడ్డి కేసులో. సో వెంకటరెడ్డి కేసులో ఏమని చెప్పిందంటే ముల్కీ రూల్స్ వ్యాలిడ్ కావు అని చెప్పారు. వెంకటరెడ్డి కేసు గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ అమ్మా ఇది. దీన్ని ఏమంటారంటే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేస్. ఈ కేసులో అంటే వెంకటరెడ్డి కేసు అంటే దీన్నే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లేదా వెంకటరెడ్డి కేసు. ఈ కేసులో 5 జడ్జీలు ఓం కాస్ అని గుర్తుపెట్టుకోండి. ఓం కాస్. ఓ అంటే ఓబుల్ రెడ్డి, ఎం అంటే మాధవరెడ్డి. ఏ మాధవరెడ్డి? మా ఇప్పుడు కొండా మాధవరెడ్డి, ఈయననే కొండా మాధవరెడ్డి. కే అంటే కొండయ్య. ఏ అంటే ఏడివి రెడ్డి. ఎస్ అంటే శ్రీరాములు. ఈ 5 జడ్జీల ధర్మాసనంలో మన కొండా మాధవరెడ్డి మాత్రం తెలంగాణకు ఎస్ అని చెప్పిండు, మిగతా 4 మాత్రం నో అని చెప్పిండ్రు. ముల్కీ రూల్స్ నో అని చెప్పారు. బట్ కొండా మాధవరెడ్డి మాత్రం ముల్కీ రూల్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది వెంకటరెడ్డి కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్. సో కొండా మాధవరెడ్డి గారు తెలంగాణ కోసం ప్రయత్నం చేసిండు అని మనం చెప్పుకోవచ్చు. ఇక చాలాసార్లు వచ్చిన ప్రశ్న, ఈ యొక్క పేపర్లోనే అత్యధిక సార్లు వచ్చిన ప్రశ్న ఇదే. ఈ పేపర్లో డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ దాంట్లో ఇది చాలా ముఖ్యమైనది. భువనగిరి మీటింగ్ గ్రూప్ 2లో కూడా వచ్చింది, కానీ దాంట్లో ఆప్షన్ లేక దాన్ని డిలీట్ చేశారు. సో భువనగిరి మీటింగ్ 1997 మార్చ్ 8 మార్చ్ 9లో జరిగింది. ఇదే విధంగా మార్చ్ 8 మార్చ్ 9లో ఇంకో మీటింగ్ జరిగింది. ఎప్పుడు జరిగింది? 1969 రెడ్డి హాస్టల్ మీటింగ్.
1969 రెడ్డి హాస్టల్ మీటింగ్ కూడా మనకి ఎప్పుడు జరిగింది? మార్చ్ 8, మార్చ్ 9లోనే జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై మదన్ మోహన్. మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరు? సదాలక్ష్మి, శ్రీమతి సదాలక్ష్మి. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. రెడ్డి హాస్టల్ మీటింగ్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే సదాలక్ష్మి. ఎవరు ఆర్గనైజ్ చేశారు? మదన్ మోహన్. సో ఇక్కడ మార్చ్ 8 వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్పాను, లేకపోతే చెప్పాల్సింది కాదు. సో కన్ఫ్యూజ్ అయితే కాకండి. మరి భువనగిరిలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, మరి మీటింగ్ 2 రోజులు జరిగింది. 2 రోజులు ఎక్కడ జరిగిందంటే ఇండియన్ మిషన్ స్కూల్ క్యాంపస్, ఇండియన్ మిషన్ స్కూల్ అనే క్యాంపస్లో జరిగింది. దీనికి రిసెప్షన్ కమిటీ అంటే ఆహ్వానాల వేదిక కమిటీగా నాగారం అంజయ్య అనే వ్యక్తి దీనికి రిసెప్షన్ కమిటీ, ఆహ్వాన ప్రెసిడెంట్ అన్నట్టు. సో అసలు నాగారం అంజయ్య ఎవరు అంటే ఎంఆర్పిఎస్ అంటే ఏంటిది? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. దీన్ని ఎవరు స్టార్ట్ చేసిండ్రు? మంద కృష్ణ మాదిగ స్టార్ట్ చేసినటువంటి ఎంఆర్పిఎస్ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టిండు. ఎవరు? నాగారం అంజయ్య. ఎవరమ్మా? నాగారం అంజయ్య గారు దీన్ని పెట్టడం జరిగింది. ఇది నాగారం అంజయ్య గురించి. అంటే మనం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు కూడా నేర్చుకుంటున్నాం మిత్రులారా. నెక్స్ట్ నాగారం అంజయ్య గారు ఈ యొక్క రిసెప్షన్ కమిటీకి చైర్మన్. సో తర్వాత ప్రెసిడెంట్గా ఉండే. మరి ఈ యొక్క వేదిక ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. ఈ వేదికకు ఈ పేరేం పెట్టారంటే మార్టైర్స్ ఆఫ్ ద స్ట్రగుల్ అగెనిస్ట్ నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల వేదిక. అని పెట్టిండ్రు ఆ స్టేజ్ పేరు. ఆ వేదిక పేరు మార్టైర్స్ ఆఫ్ ద స్ట్రగుల్ అగెనిస్ట్ నిజాం. ఓకే, నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల వేదిక అని పెట్టారు. మరి దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు? కాళోజీ నారాయణరావు. మరి ఈ యొక్క మీటింగ్కి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే బెల్లి లలిత. సార్ బెల్లి లలిత ఎవరు అంటే గొల్ల కుర్మ అంటే ఒక కమ్యూనిటీ, గొల్లలో ఒక కమ్యూనిటీ, గొల్ల కుర్మ డోలు దెబ్బ. సో గొల్ల కుర్మ డోలు దెబ్బ అనేటటువంటి ఒక అసోసియేషన్కి ఈ ప్రెసిడెంట్ బెల్లి లలిత ఆటపాట ఈ యొక్క మీటింగ్లో స్పెషల్ అట్రాక్షన్.